ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మాయి గారు, అనవసరంగా ఇన్ని మాటలు మాట్లాడకండి. నన్ను రెచ్చగొడితే మీరే ఇబ్బంది పడతారు. రేణుకా, గొడవలొద్దు. జాగ్రత్తగా ఇంటికెళ్ళు. పెళ్ళి అనేది రెండు కుటుంబాలు కలిసి మాట్లాడుకోవాల్సిన విషయం. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకునే విషయం కాదు. సమయం చూసుకొని నేనే మాట్లాడతాను. నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు. నీకు అంత ఛాన్స్ ఇవ్వనులే రాజు. రాజు, మనం వెళ్దాం పద. రాజు, నాన్నకు ఉదయాన్నే మీటింగ్స్కి సంబంధించిన ఫైల్ ఏదో రెడీ చేయాలని చెప్పారు కదా, పద. నన్ను గెలికారు, నేను గెలికితే ఎలా ఉంటుందో త్వరలోనే చూపిస్తాను. ఏంటి రేణుకా, గరం గరంగా ఉన్నావు? రాజు రూప చాలా ఎక్కువ చేస్తుండ్రు. మొత్తం విన్నాం రేణుకా. నిన్ను చూస్తుంటే అయ్యో పాపం అని జాలేస్తోంది. ఆ రాజు రూపలకి పెళ్ళైన విషయం మా తమ్ముడికి తెలిస్తే గాని వాళ్ళని వేరు చేయడం కష్టం. పెద్దయ్య గారికి తెలిస్తే మనకన్నా వాళ్ళకే ఎక్కువ ఉపయోగం అని చెప్పిండ్రు కదా. మేము కూడా అలాగే అనుకున్నాం. కానీ ఇది ఇన్ని రోజులైనా తేల్లేదు కదా. ఎలాగో నా తమ్ముడు నమ్మకానికి, పరువు ప్రతిష్టలకి ప్రాణం ఇస్తాడు కాబట్టి రాజు నమ్మక ద్రోహం చేశాడని తెలిస్తే ఖచ్చితంగా రాజుని మెడబొట్టుకుని బయటికి గెంటేస్తాడు. అప్పుడు ఎలాగో రూప నుండి దూరం అవుతాడు కాబట్టి నీకు దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీ అమ్మతో ఫైట్ చేయి. రాజుతో నాకు పెళ్లి చేస్తారా, నన్ను చావమంటారా అని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయి. కన్నతల్లి కదా, కరిగిపోతుంది. నేరుగా ఇక్కడికి తీసుకొచ్చి నా తమ్ముణ్ణి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేయండి. నా తమ్ముడు ఒక్కసారి మాట ఇచ్చాడంటే ఆ తర్వాత దానికి తిరుగుండదు. అవును రేణుక, నీకు మాటిచ్చాక మావయ్య మాట నిలబెట్టడానికైనా రాజు నీ మెడలో తాళి కట్టడానికి ఒప్పుకుంటాడు. మరి రూప మెడలో కట్టిన తాళి? ఆ తాళి సంగతి మేం చూసుకుంటాం. దాని గురించి నువ్వేం వర్రీ కాకు. ఇదంతా జరుగుతుందంటారా? పక్కాగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసింది చిన్న మిస్టేక్ కాదు, చాలా పెద్ద మిస్టేక్. నమ్మక ద్రోహం చేసి రాజు మోసం చేశాడు. నమ్మక ద్రోహానికి తోడుగా నిలిచి రూప మోసం చేసింది. ఇద్దరినీ క్షమించడు. సరే, నేను మా అమ్మకి చెప్పి రేపు తోలుకొని వస్తాను. గుడ్ లక్ రేణుక. ఈ దెబ్బతో రాజు రూపాల రహస్య పెళ్లి కథ కుండ బద్దలవ్వబోతోంది. అదే గనక జరిగితే అందరికంటే ఎక్కువ సంతోషపడేది మనమే దీపక్. అవును మమ్మీ, ఆ క్షణం కోసమే వెయిటింగ్. పద మమ్మీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.